ఏం చెప్తారు? ఇరువురు కూడా ఆ రోజున ఆ రెండు పార్టీలకు సంబంధించి మంచి సత్సంబంధాలు కొనసాగించి ఇటువంటి విషయాల్లో కలిసి ముందుకు వెళ్ళారనేది కనిపిస్తూ ఉంది కదా. ఈ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, అలాగే లిక్కర్ స్కామ్కి సంబంధించిన నిందితులకు ఆశ్రయం కల్పించడం కావచ్చు, చాలా విషయాల్లో కొంత కాదు చాలా వరకు సహకారం అందించుకున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి ఏం చెప్తారు? అంటే వేరే విషయాల్లో సహకారం ప్రభుత్వ పరంగా అందించుకోవడం వేరు, కానీ ఇటువంటి విషయాల్లో అందించుకున్నారు అనేది ఇప్పటివరకు వినిపిస్తున్న వార్తలు. మీరేం చెప్తారు? నమస్కారం నవీన్ గారు, కోటేశ్వరరావు గారు అంటూ టిఆర్ఎస్ మిత్రుడికి. మీరు అన్నది అక్షర సత్యం అండి. యాక్చువల్గా ఇరు ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ విధానాల గురించి ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ సహకరించుకుంటూ విభజన సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించాల్సిన బాధ్యత పెట్టుకొని అవి పక్కన పెట్టేసేసి ఎవరైతే ప్రతిపక్షాలుగా కావచ్చు, ఎవరైతే ప్రశ్నిస్తున్న ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, మీడియా వ్యక్తులు కావచ్చు, నిజ నిర్ధారణ గురించి పనిచేసే సామాజిక సేవకులు కావచ్చు, వీరందరి ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటుగా సొంత కుంపట్లో ఉన్న వారి కూడాను ఎవరన్నా వీళ్ళకి తెలియకుండా ఏమైనా చేస్తున్నారా అని కూడాను సొంత కుటుంబ సభ్యులను ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటుగా వీళ్ళు న్యాయాధికారుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన సంగతి మనందరికీ చూసాం. అందులో ఏ మాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ ఇద్దరి సహకారం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసింది, కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాలకు సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించిన షర్మిలా గారికి సంబంధించిన వారి ఫోన్లు కూడాను టిఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు ట్యాప్ చేసి అక్కడ ఉన్న వాళ్ళ అనుచరుడు మిత్రుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారికి అందించారనంటే మన తెలంగాణ ప్రజల యొక్క సొత్తుతో నడుస్తున్న వ్యవస్థలని వాళ్ళ యొక్క అక్రమాలకి వీళ్ళు పూర్తిగా సహకరించారనేది నిర్విధాంసమైన విషయం. దీనికి మనం అందరం కూడాను తీవ్రంగా ఖండించాలి యాక్చువల్గా. సో ఇది వీళ్ళిద్దరూ కూడాను ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరికొకరు దావతలు చేసుకుంటూ చాలా అన్యోన్యంగా చాలా ఆప్తులుగా ఏమంటారు జంట కవుల్లాగా అనకూడదు, అంత ఆత్మీయంగా వీళ్ళు చేశారండి. దీంట్లో అక్కడ సిట్ కానీ ఇక్కడ సిట్ కానీ పూర్తి నిజ నిర్ధారణ చేసి తగు ఆధారాలు సేకరించి తగిన సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేసి వీరికి శిక్ష చేయించాల్సిన బాధ్యత మన అధికారుల మీద ఉంది. ట్యాపింగ్ కేసు విషయంలో ఏపీకి సంబంధించిన వారి లీడర్లే కూడా కొంతమంది చేశారన్న వార్తలు వచ్చాయి కదా. ఈ విషయంలో కూడా సహకారం ఇరువురు అందించుకున్నట్లు కనిపిస్తోంది కదా, ఒకరికొకరు ఎన్నికల్లో సహకరించుకోవడం ఇవన్నీ. ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ మనకి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలన చేయమని చెప్పేసి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే నాయకుడు ఫామ్ హౌస్ లో పడుకొని అక్కడ ప్రభుత్వ యొక్క రహస్యాలు తెలుసుకుంటూ అక్కడ నాయకుల గురించి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఈయన వాడుకున్నారండి కేసీఆర్ గారు. సో అలాగానే వీరు పూర్తిగా అక్కడి నాయకులు ఎంత లేదన్నా సరే ఇది సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి రాజధానిగా ఉంది, అంతకుముందు ఎప్పటి నుంచో రాజధానిగా ఉంది. అక్కడ రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఇక్కడ ఎన్నో వ్యాపారాలు పాస్తులు చాలా ఉంటాయండి. అలాగా వాళ్ళని చాలా మందిని బెదిరించి అక్కడ మీరు తెలుగుదేశం పార్టీ కనుక సీరియస్ గా పనిచేసిన లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసిన మీ ఆస్తులు మేము లిటిగేషన్ లో పెట్టేస్తాము, మేము వేరే ఏర్పాట్లు చేస్తాము అని చెప్పేసి ఇండైరెక్ట్ గా బెదిరించి వారిని లొంగ తీసుకున్న వాస్తవాలు ఎన్నో మనము చూడడం జరిగింది. ఇది చాలా దౌర్భాగ్యకరమైన విషయం అండి. మనము విడిపోయిన తర్వాత ఎంతసేపు మన ప్రజలు, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు, మనం ఇట్లా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడెక్కడ వెనకబడి ఉన్నది, ఎక్కడెక్కడ అభివృద్ధి చేయాలి అనే దాని మీద ధ్యాస వదిలేసి ఫామ్ హౌస్ లో పడుకొని ఎంతసేపు ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు గోడచాటు పిల్లిలాగా అవన్నీ వింటూ అవతల వాళ్ళని బెదిరించడానికి ఉపయోగించిన ఈ వ్యవస్థలు అనేది చాలా దుర్మార్గమైన చర్య అండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణ రాజకీయ పాలనా వ్యవస్థని తాకట్టు పెట్టారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని చెప్పడానికి నేను ఏ మాత్రం సంకోచించట్లేదు. మీరు చెప్పినట్లుగా ప్రతి విషయంలో అంటే ఒకరికొకరు ఇక్కడ సహకరించుకున్నారు. ట్యాపింగ్ విషయంలో కావచ్చు, అలాగే ఎన్నికల సందర్భంలో కావచ్చు, డబ్బుల విషయంలో కూడా సహకరించుకున్నారు లాంటి అనేక వార్తలు వచ్చాయి ఆ రోజున కూడా. అవునండి, ఖచ్చితంగా. ఈవెన్ ఇప్పుడు మనము లిక్కర్ స్కామ్ కనుక రీసెంట్ గా మనం చూస్తాం, మన ఆంధ్రజ్యోతిలో వచ్చింది న్యూస్. దగ్గర 6-7 డెన్నులు మన హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారండి లిక్కర్ స్కామ్ నిందితులు. వాళ్ళు ఇక్కడ ప్రభుత్వము లేదంటే ఈ పాలక పక్షాలు గత ప్రభుత్వం వాళ్ళు సహకరించకుండానే
వాళ్ళు ఇక్కడ డెన్స్ ఏర్పాటు చేసుకున్నారా? అక్రమ లావాదేవీలన్నీ ఇక్కడ ఏర్పాటు చాలా విషయాలు ఉన్నాయి, ఒకసారి మాట్లాడదాం కిషోర్ గారు. నేను అరవింద్ గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ వస్తాను. అరవింద్ గారు,